హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిరుప్రియ లాగ్స్. ఇప్పుడు పాత పద్ధతిలో చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినన్ని పల్లీలు అయితే వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కారం తగినంత ఎండుమిర్చి అయితే వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు జీలకర్ర అయితే వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని మాడిపోకుండా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చడి అయితే రోట్లో అయితే దంచుకుందామండి. పాత పద్ధతిలో రోళ్ళు అయితే శుభ్రం కడుక్కొని తుడిచిపెట్టుకొని మనం వేయించిన పల్లీలు అయితే వేసుకొని మెత్తగా అయితే దంచుకుందామండి. పల్లీలు అయితే మెత్తగా నలిగిన తర్వాత వేయించిన ఎండుమిర్చి అయితే వేసుకొని బాగా దంచుకోవాలండి. అది దంచుకున్న తర్వాత పాత చింతకాయ తొక్కు అయితే వేసుకొని బాగా దంచుకోవాలండి. మెత్తగా దంచిన తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే వేసుకొని మెత్తగా అయితే దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అయితే వేసుకొని కొంచెం జారుగా అయితే నూరుకోవాలి. తర్వాత అంతా పక్కన పెట్టుకొని పోపు అయితే వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర 2 స్పూన్లు మినపప్పు వేసుకొని దంచిన వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దంచిన పచ్చడి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే వేడి వేడి పచ్చడి అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి,